హలో, మాట్లాడేది చెప్పు. నేను ఎన్నిసార్లు ఫోన్ చేయాలి నీకు? నేను చూస్తాను విడిచిపెట్టాను. రవిచంద్ర నా పేరు. ఎన్నిసార్లు ఫోన్ చేయాలి? నీకు రెస్పాన్స్ లేదా? కొద్దిగా బాధ్యత లేదా? నీకు చెప్తాను, నువ్వు రా. రేపు నీ సంగతి కొద్దిగా ఎన్నిసార్లు ఫోన్ చేయాలి? 20 సార్లు చేసినా లేపావు. కనీసం మళ్ళీ ఇంకో ఫోన్ మాట్లాడతావు. మరి ఏందని అడిగావు? నీకు బాధ్యత లేదా? నువ్వు ఉద్యోగస్తుని కాదా? ఎందుకు బాబు నాకేం చేసిన ఫోన్? అరే నేను ఎన్నిసార్లు ఉంటాను నీకు? నేను ఫోను ఎన్నిసార్లు ఉంటాను? నేను నాకు ఉన్నది రికార్డ్ లేదా దగ్గర? ఎందుకు చేసినావు? ఎందుకు చేసినా? ఇది యాక్సిడెంట్ అయింది, ఎవరు పట్టించుకుంటలేరు, ఏందని చేసిన చెప్పవా? నువ్వు అక్కడ డాక్టర్ లేరా? ఏమో నువ్వు చెప్పవా? ఇలా లేరు ఎవరు తర్వాత వచ్చిండు. నీకు చేసినప్పుడు బాధ్యతగా ఫోన్ లేపి మరి ఏందా బాబు ఏం జరిగిందని చెప్పవా? అవునా? ఆగు. ఇక రేపు నేను మాట్లాడుతుంది. ఇక నువ్వు మొత్తం అవునా నువ్వు నాటకాలు చేస్తాను. నువ్వు బాగా అదైనట్టుగా చేస్తాను కదా. నేను కూడా మాట్లాడతా. నేను వచ్చినాక నీ సంగతి చెప్తా. నా సంగత? అరే నా సంగతి నువ్వేందా చెప్పేది? ఇక మంచి సాగు బతుకులు ఉన్నాడు, నువ్వు ఫోన్ కూడా లేపావు, నీకు రెస్పాన్స్ లేదు. ఇక నువ్వు నా సంగతి చెప్తావా, నేను నీ సంగతి చెప్తావా? రేపు చూసుకుందాం. రేపా? నేను ఇప్పుడు కూడా ఉన్నా. ఇప్పుడు రా, నీకు తమ్ముంటే నువ్వు ఇప్పుడు రా. సాగు బతుకులు మంచి ఉన్నాడు, వాడు ఏమైతాడో ఏమో తెలియదు. కనీసం ఫోన్ లిఫ్ట్ చేసి ఇది పరిస్థితి అని చెప్పలే అంత ఓటికే లేదు నీకు. ఎన్నిసార్లు నీకు ఫోన్ చేయాలి? నేను రౌడీని కాదు బాబు. ఎవరు? నేను రౌడీని కాదు, బాధతో మాట్లాడతానా? నువ్వు బాధ్యత లేకుండా మాట్లాడతాను. ఇప్పుడు నేను వచ్చి నీ దగ్గర తెలుసు బాధ్యత లేకుండా నువ్వు మాట్లాడతాను. నేను బాధ్యత నేను మాట్లాడతా. మరి నన్నే రౌడీ అంటావా? నిన్న దాడి చేసిందా? నీకు ఫోనే చేసినా నేను. ఏం మాట్లాడతాను? కానీ ఆ ఫోన్ లో కనీసం నీకు రెస్పాన్స్ లేదు. మాట్లాడతాను? ఏం మాట్లాడతాను నేను? నీకు ఏం మాట్లాడతానా? బుద్ధి ఉందా నీకేమన్నా? నీకేమన్నా ఉన్నదా? కనీసం మరి ఫోన్ చేసినప్పుడు ఏ బాధ ఎట్లున్నదో నువ్వు ఒక బాధ్యతమైన సూపరింటెండెంట్ పదవిలో ఉన్నావు. మరి ఏంద్రా బాబు ఏం సంగతి ఏం జరిగిందని అడిగేట ఓపిక లేదా? అక్కడ డాక్టర్ లేరా? డాక్టర్ లేకపోతే లేరనే చేసినాం నీకు. చేసినప్పుడు మరి డాక్టర్ ఎవరు ఏందని చెప్పే బాధ్యత నీకు లేదా? డాక్టర్ లేరు అక్కడ? లేరు ఎవరు? లేక నీకు ఫోన్ చేసినా, లేకనే నీకు ఫోన్ చేసినా. తమాషా చేస్తాను నువ్వు అక్కడ? ఎవరు? నువ్వు తమాషా చేస్తాను, నువ్వు డ్రామాలు చేస్తాను. నా ఫోన్ నీకు ఎన్నిసార్లు రింగ్ ఉన్నది చూడు. నువ్వు ఒకసారి బాధ్యతగా ఉంటే ఒకసారి కాకుండా ఒకసారి లేపి ఏంద్రా బాబు ఏం జరుగుతున్నాను అడుగుతావు. నేను ఎందుకు మాట్లాడుతున్నా? నాతో నువ్వు ఏం మాట్లాడవలసిన అవసరం లేదు. నేను నీకు చెప్పిన నా బాధ్యతగా నేను సూపరింటెండెంట్, డాక్టర్లు అదైతే లేరు. మరి ఏం సార్ అని చెప్పి నేను ఫోన్ చేస్తామని చేస్తే నువ్వు ఒక్కసారి ఫోన్ లేపావు. ఎన్ని ఉండయా? అక్కడ డ్యూటీ డాక్టర్ ఉన్నాడు. ఎవరు? అక్కడ డ్యూటీ డాక్టర్ ఉన్నాడు. మరి ఆ విషయం చెప్పాలి కదా నువ్వు లేపి. నీకు తెలుసుకోకుండా నిజంగా మాట్లాడు. ఎన్నిసార్లు చేసినా నేను చూడు. నాకేం చేయాలి? నువ్వు అక్కడ డ్యూటీ డాక్టర్ ఎందుకు? నువ్వు సూపరింటెండెంట్ కాదా? నీకు బాధ్యత లేదా? అక్కడ నువ్వు మాట్లాడు. నువ్వు సూపరింటెండెంట్ కాదా? నీకు బాధ్యత లేదా? నేను నీతో మాట్లాడుతున్నాను. ఏమవసరం నాకు నీతో మాట్లాడడానికి? ఎవరికి? నేను ఈడ యాక్సిడెంట్ అయిన పర్సన్ నేను అల్లుడిని. నేను ఫోన్ చేస్తే నీకు బాధ్యత లేదా కనీసం? సరే ఇక్కడ ఎవరైనా యాక్సెప్ట్ చేస్తే ఎవరైనా ఇక్కడ బాధ్యత ఫీల్ అయితే నేను ఫోన్ చెయ్యా. నువ్వు ఫీల్ గా ఇక్కడ లేదా పరిస్థితి, దాన్ని బట్టి సూపరింటెండెంట్ ఇవ్వాలా అని చెప్పి నేను ఫోన్ చేసిన. నువ్వు లేపి మరి ఇది పరిస్థితి ఇదని చెప్పవా? అక్కడ డాక్టర్ లేకుంటే డాక్టర్ రెస్పాండ్ కాకుండా నాకు చెప్పాలి. నువ్వు నాకు దానికే ఫోన్ చేసినా నేను. దానికే ఎవరు రెస్పాండ్ అయితే ఫోన్ చేసినప్పుడు మరి ఇట్లా కాదు ఇట్లా అని చెప్పవా? అక్కడ పేషెంట్ నాకు ఫోన్ చేశాను. అక్కడ డాక్టర్ ఎన్నిసార్లు ఫోన్ చేసిన తర్వాత ఒక 10 సార్లు ఫోన్ చేసిన తర్వాత నువ్వు వెయిటింగ్ వస్తుంది. ఆ వెయిటింగ్ లో నువ్వు మాట్లాడతావా? ఇటు విన్నాయన చెల్లిగలవాడా? ఒక ఫ్యామిలీ అంతా నువ్వు ఎవరు నువ్వు అసలు? ఏమంది బాబు ఇప్పుడు నా ఫోన్ లేకో ఇప్పుడు మళ్ళీ వెయిటింగ్ వస్తుంది. ఇలా ఏమైతుందో నీకు తెలుసారా? యూత్ కాంగ్రెస్ జిల్లా రవిచంద్ర నా మేడం మీద తిరుగుతుంటే ఎన్నిసార్లు ఫోన్ చేస్తాను నేను నీకు? నాకేమి ఫోన్ చేస్తాను? నువ్వు ఎవరు డాక్టర్ కాదా? నీకు బాధ్యత లేదా? ఎన్నిసార్లు ఫోన్ చేయాలి నీకు? నీకు ఎవరైనా చెప్పిండా? చందర్ ఫోన్ చెప్పి లేపద్దని మాట్లాడు. ఇంకా మాట్లాడు. నేనేం మాట్లాడాలి చెప్తాను కదా. ఇలా ఇంగ్లీష్ ఉన్నది నీకు ఫోన్ రింగ్ అవుతుంది. ఎందుకు లేపావు? ఎందుకు లేపావు? వస్తుంది. ఏ ఉండు అక్కడ డాక్టర్ లేవా? నాకేం చేస్తాను? చెప్పు వాళ్ళకి చెప్పు. డాక్టర్ ఎవరున్నాడో ఇక్కడ చెప్పురా. నువ్వు ఒక జగదీశ్ అని నువ్వు ఒక పెద్ద మానేశాను. నువ్వు ఇక్కడ ఏమైతావు తెలుసా? నీకు హాస్పిటల్లా ఏంట్రా
మళ్ళీ ఊ అని చెప్పి ఏదో అది చేస్తాను. ఇక్కడ ఏం జరుగుతాను కనీసం ఫోన్ చేసి అయితే ఏం జరుగుతాను నేనని చెప్పి విన్నావా? ఎన్నిసార్లు ఫోన్ చేయాలి నీకు నేను? అక్కడ డాక్టర్లు ఉంటారా బాబు? ఆ విషయం చెప్పినావా నాకు? ఫోన్ చెప్పి తెలియదు నీకు? నాకు తెలియదు, నాకు తెలియదు. నేను అడిగిన మావాడి యాక్సిడెంట్ అయినా వచ్చిండు. ఎన్నిసార్లు ఫోన్ చేసిన, ఎన్నిసార్లు రింగ్ అయింది? నీకు డాక్టర్ ఉంటారు